రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జననేత ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచిన మన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కూడా వారు ఈరోజు ఒక పండుగను జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే జనాల మధ్యలో ఉండి నిరంతరం జనం కోసం పనిచేసి మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఆ రోజు అండగా నిలిచి వారి అభివృద్ధిని ఏ విధంగా ఆకాంక్షించి ముందరకు తీసుకెళ్లారో ఆయన అడుగుజాడలను నడుస్తూ తనడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో ఎంత ఆదరాభిమానం పొందారంటే దేశ చరిత్రలో ఏ నాయకుడుగా కూడా పొందని ఆదరాభిమానాలు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పొందారు. దీనికి నిదర్శనం గత 5 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి సంక్షేమం అనేది ఏ విధంగా ఉండాలి, ప్రజల వద్దకు పాలన ఏ విధంగా తీసుకెళ్ళాలి, ప్రజలకు నిరంతరం ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా తక్షణమే స్పందించే గుణం ఉన్న ఒక ముఖ్యమంత్రిగా ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 5 సంవత్సరాల పాటు ఎవరు ఎక్కడికి పోకోకుండా తమ ఇండ్ల దగ్గరికి తీసుకొచ్చే ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావడం, ఆర్బీకేలు కట్టడం, ఇలాంటి ఎన్నో పథకాలు. మరీ ముఖ్యంగా పిల్లల కోసం ఈరోజు ఇంగ్లీష్ అనేది పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు దూరం కాకూడదు, అందరితో సమానంగా వాళ్ళు కూడా ఎదగాలని చెప్పి ఆ రోజు ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చి స్కూల్ అభివృద్ధి చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. మహిళలకు కూడా ఎంతో పెద్దపీట వేశారు. వారు ఎక్కడ కూడా ఇంటి దగ్గర బయట నుండి పోకోకుండానే ఇంటి దగ్గరికే వారికి రావాల్సిన పథకాలన్నీ కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చిన ఘనత కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో ఊరు ఊరు వాడ వాడ ప్రతి ఒక్క చిన్న గ్రామం దగ్గర నుండి భారతదేశ స్థానంలో ఎక్కడున్నా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ పండుగని జన్మదిన సందర్భంగా పండుగను జరుపుకున్నారు. కాబట్టి ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి రాబో రోజుల్లో మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఆశిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు, దానికి ఎలాంటి అనుమానం లేదు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు నిరంతరం దగ్గర వచ్చే విధంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఏదైతే హామీలు ఇచ్చారో, వాగ్దానాలు ఇచ్చారో ఆ హామీలు వాగ్దానం నెరవేర్చడానికి మనం అందరూ కూడా సమిష్టిగా కష్టపడి కృషి చేసి ప్రజలకు అండగా నిలబడి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.